హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం ఏడిఎఫ్లో నెక్స్ట్ టాపిక్ అయిన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం ఈ డేటా ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈరోజు మనం ఈ డేటా ఫ్లోలో ఉన్న ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి సోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ డేటా ఫ్లోలో మన ఫ్లో ఎట్లా ఉందనేది మొత్తం డిఫైన్ చేయవచ్చు అనమాట. స్టెప్ 1 నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఆ ఈటీఎల్కి సంబంధించిన ఫ్లో మొత్తము ఇక్కడ మనం డిఫైన్ చేయవచ్చు. సో అది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఏంటి మ్యాపింగ్ డేటా ఫ్లోలో ఏమేమి ఉంటాయి అనేది మనం ఒక గ్లాన్స్ వేసినాము. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా చూద్దాము. సో ఈ డేటా ఫ్లోలో ఫస్ట్ ఆప్షన్ మనం క్రియేట్ చేయగానే ఏమొచ్చింది. సో ఇక్కడ నేను 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ డేటా ఫ్లో అనగానే ఇది వచ్చింది కదా. సో డేటా ఫ్లోలో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, సోర్స్ అనమాట. ఆబ్వియస్లీ నువ్వు ఫ్లో డిజైన్ చేద్దాం అనుకుంటున్నావు. నీ ఫ్లో ఎట్లుండాలి, ఓకే ఈ ప్లేస్లో ఉన్న డేటాని తీసుకుంటున్నావు, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నావు, లోడ్ చేద్దాం అనుకుంటున్నావు. సో స్టెప్ 1 ఏంటి, ఎక్స్ట్రాక్షన్ కదా. ఆ ఎక్స్ట్రాక్షన్ ఎక్కడి నుంచి చేస్తావు అనేదే ఈ సోర్స్ అనమాట. డేటా ఎక్కడి నుంచి తీసుకుంటావు అదే ఇక్కడ చెప్పాలి. సో ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే యాడ్ సోర్స్ అని వచ్చింది. సో ఇక్కడ సోర్స్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇంకొక సోర్స్ వచ్చింది. ఎందుకు మరి ఒక సోర్స్ సరిపోతుంది కదా, ఇది ఎందుకు వచ్చిందని అంటే ఇది వన్ ఎంటిటీని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏంటంటే ఇంకొక సోర్స్ నువ్వు ఏమన్నా క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఇది అనమాట. సో ఇట్లా నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మరి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే నాకు ఎంప్లాయీ డేటా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి డిపార్ట్మెంట్ డేటా. సో ఇది ఎంప్లాయీని రిప్రజెంట్ చేస్తుంది, ఈ 2 వచ్చేసరికి డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి కాపీ డేటా యాక్టివిటీలో నువ్వు సింగిల్ ఫైల్ రీడ్ చేసేది చూపెట్టినావు, మల్టిపుల్ ఫైల్స్ రీడ్ చేయొచ్చు అని కూడా చెప్పినావు. మరి ఇక్కడ అట్లా మనం చేయొచ్చా లేదా అని అంటే చేయొచ్చు, బట్ అదంతా ఒక ఎంటిటీకి సంబంధించిన డేటా అయితే బెస్ట్. సో ఇక్కడ చూడండి ఈ సోర్సు ఎంప్లాయీకి సంబంధించింది. ఎంప్లాయీ యొక్క కాలమ్స్ వేరు, ఆ కాలమ్స్ నేను ఇక్కడ డిఫైన్ చేయాల్సి వస్తుంది. దీని ఫీచర్స్ అన్నీ నేను కంప్లీట్గా వాడుకోవాలన్నప్పుడు దాని కాలమ్స్ నేను ఇక్కడ డిఫైన్ చేయాల్సి వస్తుంది. బట్ ఇదే మళ్ళీ సోర్స్ నేను డిపార్ట్మెంట్కి వాడుకోలేను కదా. ఎందుకు, దాని కాలమ్స్ వేరు, దాని మెటా డేటా వేరు. డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది, లేదో XYZ కాలమ్స్ ఉంటాయి. ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ సాలరీ, అట్లా ఎంప్లాయీ జాయినింగ్ డేటా అది ఈ సోర్స్లో ఇక్కడ ఉంటుంది అనమాట. సో మైక్రోసాఫ్ట్ సజెషన్ ఏంటంటే ఒక ఎంటిటీ డేటా అంతా ఒక ఎంటిటీకి సంబంధించింది. ఎంటిటీ అని అంటే కస్టమర్ డేటా అంతా ఇక్కడ, ఎంప్లాయీ డేటా అంతా ఇక్కడ, డిపార్ట్మెంట్ డేటా అంతా ఇంకొక సోర్స్. సో అదనమాట. సో మేక్ షూర్ మనం ఒక ఎంటిటీ డేటా అంతా ఒక ప్లేస్ ఒక దగ్గర రీడ్ చేస్తున్నాం, ఇంకొక ఎంటిటీ డేటాకి ఇంకొక సోర్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎంటిటీ అంటే ఏం లేదు, కస్టమర్ డేటాకి కస్టమర్ యొక్క డేటా ఉంటుంది, ఎంప్లాయీకి సంబంధించిన డేటా ఉంటుంది. సో రెండింటిని నేను క్లబ్ చేయలేను డేటా ఫ్లోస్లో. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, నాకు ఓన్లీ కస్టమరే ఉంది. కస్టమర్ ఒక ఫైల్ అయినా 100 ఫైల్ అయినా నాకు ఈ సోర్స్ 1 సఫిషియంట్. ఎందుకు, దాని కాలమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, సేమ్ డేటా అంటే సేమ్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది అనమాట. సో ఓకే ఇది నాకు సఫిషియంట్, ఇది నాకు అర్థమైపోయింది. మల్టిపుల్ సోర్సెస్ ఎందుకు క్రియేట్ చేస్తాం అనేది పాయింట్ మీకు అర్థమైతే చాలు. ఓకే, సో ఇప్పుడు నేను కస్టమర్ డేటాని రీడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైన్, అది సింగిల్ ఫైల్ అయినా 100 ఫైల్ అయినా నేను రీడ్ చేస్తా, అది ప్రాబ్లం కాదు. ఇక్కడ కూడా కాపీ యాక్టివిటీలో లాగానే ఇక్కడ కూడా మీకు వైల్డ్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఆ వైల్డ్ కార్డ్ యూజ్ చేసి సిమిలర్ కస్టమర్ డేటా అంతా రీడ్ చేయవచ్చు. బట్ ఈ సోర్స్లో ఈ ఆప్షన్స్ గురించి మనకు మెయిన్గా అర్థం అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఏముంది, స్ట్రీమ్ యొక్క నేమ్ SRC కస్టమర్. ఇది నా స్ట్రీమ్ యొక్క నేమ్, డిస్ప్లే నేమ్. స్ట్రీమ్ నేమ్ అని అంటే ఏంటంటే ఇక్కడ కనబడుతున్న డిస్ప్లే నేమ్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ఏంటి, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఈ కస్టమర్ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వు, కస్టమర్ డేటా రీడింగ్ హియర్ సంథింగ్, ఏదన్నా అండర్స్టాండబుల్ వేలో డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి. సో మేజర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి సోర్స్ టైప్ అంట, డేటా సెట్ ఉంది, ఇన్లైన్ ఉంది. ఇదేంటి, కాపీ డేటా యాక్టివిటీలో డేటా సెట్ క్రియేట్ చేసుకున్నాము. డేటా సెట్ అని అంటే నా డేటా ఎక్కడ ఉందో చెప్తున్నాము. డేటా సెట్ అని అంటే పాయింట్స్ టువర్డ్స్ యువర్ డేటా. సింపుల్ వేలో చెప్పాలంటే నా డేటా ఎక్కడ ఉందో చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటా సెట్ క్రియేట్ చేస్తున్నా, నా సోర్స్ ఎక్కడ ఉందో నేను చెప్పాలి కదా,
అదే ఇక్కడ. సో ఇప్పుడు నేను డేటా సెట్ పిక్ చేసుకున్నా, చెప్తాను. ఇప్పుడు నా డేటా ఎక్కడ ఉంది, నా డేటా Gen2లో ఉంది. ఏం డేటా, CSV డేటా, డెలిమిటెడ్ డేటా, డెలిమిటెడ్ టెక్స్ట్, CSV, లింక్డ్ సర్వీసు వాడకుండా. ఓకే, ఇది నా లింక్డ్ సర్వీసు. ఫస్ట్ రో యాజ్ అ హెడర్, ఎందుకంటే ఫైల్ కదా అది. సో ఇక్కడ నా డేటా ఉంది. సో సింపుల్గా పాయింటర్ టువర్డ్స్ యువర్ డేటా. ఇది నా ఫైలు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా గమనించండి. ఇక్కడ డేటా సెట్ ఇక్కడ 0 ఉంది. మనం క్రియేట్ చేసినాక అక్కడ వస్తుంది చూడండి. ఈ డేటా సెట్ ఏంటంటే మనం ఇప్పటివరకు చూసిన డేటా సెట్ పాయింటర్ టువర్డ్స్ యువర్ డేటా ఇక్కడ క్రియేట్ అయింది చూసారా. ఎస్, ఫైన్, అది మనకు తెలిసిందే. బట్ ఇదేంటి మరి ఇన్లైన్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రికీ పార్ట్. ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి. ఈ డేటా సెట్ ఏంటంటే ఈ డేటా సెట్ సేవ్ అవుతుంది. సేవ్ అయ్యి ADF వర్క్ స్పేస్లో సేవ్ అవుతుంది. ఇక్కడ మనకు కనబడుతుంది కూడా. ఇది సేవ్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తామనంటే రీయూజబిలిటీ. ఇప్పుడు నేను వాడుకోవచ్చు, మా టీం మెంబర్స్ కూడా ఈ డేటా సెట్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే రీయూజబిలిటీ ఉంది సేవ్ అవ్వడం వల్ల. ఈ ఇన్లైన్ ఏంటంటే ఈ ఇన్లైన్ దీని స్కోప్ వచ్చేసరికి ఇన్లైన్ స్కోప్ వచ్చేసరికి విత్ ఇన్ ది డేటా ఫ్లో. ఇది సేవ్ అవ్వదు, ఓన్లీ ఈ డేటా ఫ్లోలో మాత్రమే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకెక్కడ మనం వాడుకోవడానికి ఉండదు. దీని స్కోప్ వచ్చేసరికి ఓన్లీ విత్ ఇన్ దిస్ డేటా ఫ్లో. సో అదనమాట. ఇదేంటంటే రీయూజబిలిటీ ఉంటుంది, దీనికి ఉండదు. ఎందుకు, దాని స్కోప్ వచ్చేసరికి విత్ ఇన్ ది డేటా ఫ్లో. ఇప్పుడు మనకి ఇది మనం క్రియేట్ చేస్తే ఇక్కడికి రాదు, సేవ్ అవ్వదు. సో అదనమాట డిఫరెన్స్. సో మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఇన్లైన్ అన్నిటికీ అవైలబుల్లో ఉండదు, కొన్నిటికి అవైలబుల్లో ఉండదు. నేను ADF స్టార్ట్ చేసినప్పుడు డెలిమిటెడ్కి లేకుండే, రీసెంట్గా వీళ్ళు యాడ్ చేసినట్టున్నారు. మరి ఎక్కడ తెలుసుకోవచ్చు అని అంటే మనకి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, డేటా ఫ్లో సోర్సెస్లో మనకు చెప్తారనమాట. ఓకే, నువ్వు డెలిమిటెడ్ వాడుతావు కదా, మరి అది రెండింటికి ఉందా లేదా అనేది ఈ వెబ్సైట్లో మనకి అర్థమైపోతుంది అనమాట. అది లోడ్ అయ్యేలోపు మనం వేరే చూద్దాము. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ కదా, డేటా సెట్ అంటే సేవ్ అవుతుంది అన్నావు ఈజీ వేలో. ఇది సేవ్ అవ్వదు, విత్ ఇన్ ది డేటా ఫ్లోలో మాత్రమే ఉంటుందని అన్నావు. బట్ నేను ఇప్పుడు ఎట్లా డిసైడ్ అవ్వాలి, మరి ఇది వాడాలా ఇది వాడాలని అంటే సింపుల్. నీకు రీజబిలిటీ ఉందా, గో ఫర్ డేటా సెట్. వేరే వాళ్ళు కూడా వాడతారన్న ఇంటెన్షన్ అన్నప్పుడు ఇన్లైన్ వాడడంలో ఏం యూజ్, మళ్ళీ వాళ్ళు కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది కదా. సో అట్లా అవసరం లేదు. రీయూజబిలిటీ ఉంటే గో ఫర్ డేటా సెట్. లేదు, ఆ డేటా సెట్ ఒక్క డేటా ఫ్లోకి మాత్రమే సంబంధించింది అన్నప్పుడు నువ్వు ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం లే, ఇక్కడ సేవ్ చేయాల్సిన అవసరం లే. ఓన్లీ ఈ డేటా ఫ్లోలో మాత్రమే వాడతాను నేను. అట్లాంటప్పుడు సేవ్ చేసి దాని స్పేస్ వేస్ట్ ఎందుకు చేయాలి? ఎప్పుడైతే రీయూజబిలిటీ ఉంటేనే సేవ్ చేసుకో, లేకపోతే సేవ్ చేసుకోకు. సో అదే అనమాట. సో నేను 2 ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అవుతా అనమాట. ఒకటేంటంటే రీయూజబిలిటీ నాకుందా, రీయూజబిలిటీ ఉంది, దెన్ గో ఫర్ డేటా సెట్. రీయూజబిలిటీ లేదా, ఓన్లీ సింగిల్ పైప్ లైన్ ఆర్ సింగిల్ డేటా ఫ్లోన గో ఫర్ ఇన్లైన్. సో అది నా సింపుల్ ఫార్ములా. అండ్ ఈవెన్ మనకి ఇన్లైన్ పోదాం అన్నప్పటికీ ఓన్లీ సింగిల్ డేటా ఫ్లో అయినప్పటికీ కొన్నిటికి ఉండదు. సో అది కూడా మనం చెక్ చేయాలి, అది అవైలబుల్లో ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకొని డిసైడ్ అవ్వాలన్నమాట. సో రీయూజబిలిటీ అవైలబుల్లో ఉందా లేదా అనేది 2 ఫ్యాక్టర్ మీద డిసైడ్ అవ్వాలి. సో అదండి. సో ఇంటర్వ్యూలో అడిగితే చెప్పేసేయండి ఈజీగా. డేటా సెట్ నేను ఎప్పుడైతే పిక్ చేసుకుంటానో అది సేవ్ అవుతుంది విత్ ఇన్ ది అజూర్ వర్క్ స్పేస్, అది రీయూజబిలిటీకి యూజ్ అవుతుంది. ఇన్లైన్ ఏంటంటే రీయూజబిలిటీ ఉండదు. ఎందుకు, దాని స్కోప్ వచ్చేసరికి డేటా ఫ్లో మాత్రమే, విత్ ఇన్ దట్ పర్టికులర్ డేటా ఫ్లో. మళ్ళీ ఏంటంటే ఇంకొక పాయింట్, అది అన్నిటికీ అవైలబుల్లో ఉండదు. కాస్మోస్ DBకి అవైలబుల్లో ఉండదు, ఇంకా చాలా వాటికి అవైలబుల్లో ఉండదు. మనం ఒకసారి ఇది లోడ్ అయితే చూపిద్దామని చూస్తున్నా. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ డేటా సెట్ ఇన్లైన్ రైట్ మార్క్ ఉందా, కాస్మోస్ DB ఫర్ నో సీక్వెల్. డేటా సెట్ రైట్ మార్క్ ఇచ్చినారు, దానికి ఐఫోన్ ఇచ్చినారు, అంటే అవైలబుల్లో లేదు అని అర్థం. సో అదండి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఆప్షన్స్. అలో స్కీమా డ్రిఫ్ట్ అని అంటే ఏంటంటే, సో ఇప్పుడు నేను డేటా సెట్కి వెళ్తాను, నాకు రీయూజబిలిటీ ఉంది కాబట్టి జస్ట్ పిక్ దట్ డేటా సెట్. ఓకే, అలో స్కీమా డ్రిఫ్ట్ అంటే ఏంటి? సింపుల్ వేలో నువ్వు నిన్న 10 కాలమ్స్ తోటి డిఫైన్ చేసినావు ఈ డేటా ఫ్లో.
ఈరోజు కాలం 10 నుంచి 12 అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ కాలం లెవెల్లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి, అంటే కాలం కౌంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి పైప్లైన్ ఫెయిల్ అవ్వాలి. బట్ ఫెయిల్ అవ్వదు. ఎందుకు? నువ్వు చెప్తున్నావు, దానికి ఆల్రెడీ ఇండికేషన్ ఇస్తున్నావు అనమాట. ఇది ఎనేబుల్ చేస్తే ఆలో స్కీమా లెవెల్ చేంజెస్ అని అర్థం అనమాట. ఆలో స్కీమా లెవెల్ చేంజెస్. నువ్వు ఎప్పుడైతే ఇది ఎనేబుల్ చేస్తావో, ఇప్పుడు ఇట్లా ఎనేబుల్ చేస్తావో అప్పుడు ఏమవుతుంది? కాలం లెవెల్ కౌంట్ తగ్గినా పెరిగినా కూడా అది అలో చేస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా సిమిలర్. ఇది కాలం కౌంట్ అంటున్నాం కదా, ఇదేంటంటే డేటా లెవెల్ చేంజెస్. ఏమన్నా డేటా టైప్ లెవెల్ చేంజెస్, ఇంట్ నుంచి వార్క్యార్ నుంచి ఇంకేమన్నా ఇంటీజర్, న్యూమరిక్ టు బిగ్ ఇంట్, అట్లా ఏమన్నా స్కీమా లెవెల్లో డేటా టైప్ చేంజెస్ ఉంటే అలో చేస్తావా అన్నప్పుడు ఇది ఇచ్చుకో. సో ఫస్ట్ వచ్చేసరికి కాలం లెవెల్ చేంజెస్. లైక్ కాలం లెవెల్ చేంజెస్ అని అంటే కౌంట్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ, ఇది కూడా కాలం లెవెలే, కాకపోతే ఇది ఏంటంటే డేటా టైప్ లెవెల్ అనమాట. డేటా టైప్లో లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉంటే అలో చేస్తావా అని. నెక్స్ట్ ఆప్షన్ దానికి రివర్స్, రెండింటికి రివర్స్. నీకు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. 10 కాలమ్సే ఉండాలి, ఆ 10 కాలమ్స్ ఇదే డేటా టైప్ తోటి ఉండాలన్నప్పుడు ప్రొజెక్షన్లో నువ్వు అది ఇచ్చుకుంటావు అనమాట. ఓకే, నాకు 10 కాలమ్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఇది, వాటి డేటా టైప్స్ ఇదని నువ్వు ఎప్పుడైతే డిఫైన్ చేస్తావో ప్రతి ఎగ్జిక్యూషన్లో అది చెక్ చేస్తుంది. ఓకే, నాకు 10 కాలమ్స్ ఉండాలి, ఈ నేమ్స్ తోటి ఉండాలి, అండ్ ఈ కాలం ఈ డేటా టైప్ తోటి వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. సో వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నీ కాలం లెవెల్లో చేంజెస్ ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఎట్లా హ్యాండిల్ చేస్తావు అని అంటే ఈ 2 ఆప్షన్స్ గురించి చేయాలి. లేదు, నాకు ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, నేను స్ట్రిక్ట్గా స్కీమా డిఫైన్ చేయాలన్నప్పుడు ఏ ఆప్షన్ వాడతావు అన్నప్పుడు ఇది వాడుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనది ఫైల్ కదా, ఫైల్ అన్నప్పుడు నువ్వు నా దగ్గర ఒక 1000 లైన్స్ ఉన్నాయి, అంటే 1000 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 1000 రికార్డ్స్లో ఏమన్నా లైన్స్, ప్రతి లైన్ ఒక రికార్డ్ కదా, ఆ 1000 రికార్డ్స్లో ఏమన్నా లైన్స్ స్కిప్ చేస్తావా? ఒక 100 స్కిప్ చేద్దాం అనుకుంటున్నా, అట్లాంటి టైంలో ఇవి ఇచ్చుకో. అండ్ సిమిలర్ శాంప్లింగ్ కూడా అంతే, బై డిఫాల్ట్ డిజేబుల్ అయి ఉంటుంది. బట్ ఏదైనా టెస్టింగ్ పర్పస్ కోసం 1 మిలియన్ డేటా ఉంది, అదే ఫైల్ వాడాలి. ఎందుకు? నా కాన్ఫిడెంట్ ఉంటుంది అదే ఫైల్ వాడితే, ఎందుకు? అది రియల్ టైం ఫైల్. బట్ 1 మిలియన్ ఉంది, 1 మిలియన్కి ఒక 10 minutes టైం పడుతుంది మొత్తం ఫ్లో మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి. నేను ఏదో టెస్ట్ చేద్దామని చూస్తున్నా, ఏదైనా ఒక స్టెప్ టెస్టింగ్ కోసం. నాకు ఆ 1 మిలియన్ డేటాని నేను రీడ్ చేయాల్సిన అవసరంలా, శాంప్లింగ్ ఎనేబుల్ చేసి సమ్ పార్ట్ ఆఫ్ ది రికార్డ్స్ 1 మిలియన్లో ఒక 10%, ఒక 1 lakh రీడ్ చేసుకుంటా, సరిపోతుంది. టెస్టింగ్ కోసమే కదా, ఆ టైం సేవ్ చేయడానికి ఇది వాడుకోవచ్చు. శాంప్లింగ్ ఎనేబుల్ చేసి నువ్వు చెప్పవచ్చు, ఓకే 10% ఆఫ్ ది రికార్డ్స్, అంటే 1 మిలియన్లో 1,00,000 రికార్డ్స్ మనం రీడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. ఎందుకు? టెస్టింగ్ కోసమే. ప్రొడక్షన్లో ఇది వాడాల్సిన అవసరం లేదు, వాడకూడదు కూడా. ఏంటంటే టెస్టింగ్ కోసం. ఆ 1 మిలియన్ డేటా మీద టెస్ట్ చేయడం కంటే ఒక 1 lakh మీద టెస్ట్ చేసుకుంటే నాకు టైం సేవ్ అవుతుంది, యూటిలైజేషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి అదనమాట. సో ఇప్పుడు ఇంకేమున్నాయి? సో ఇవన్నీ మీకు అర్థమైనవి అనుకుంటున్నా. డిస్ప్లే నేము, డిస్క్రిప్షను, సోర్స్ టైప్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ అవుతుంది, సేవ్ అవ్వదు. దెన్ స్కీమా లెవెల్ చేంజెస్ ఉన్న యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, కౌంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇక్కడ, డేటా టైప్స్ లెవెల్ చేంజెస్ ఇక్కడ, స్ట్రిక్ట్గా రూల్ పెడదాం అనుకున్నప్పుడు అవి ఇక్కడ మనం చూపెడతాను ఏమేమి పెడదాం అనేది. ఇది వ్యాలిడేషన్ స్కీమా. ఏమైనా లైన్ స్కిప్ చేద్దాం అన్నప్పుడు ఇది. శాంప్లింగ్ ఎప్పుడైనా ఎనేబుల్ చేద్దాం అనుకున్నప్పుడు ఎనేబుల్ చేసుకోండి. సోర్స్ ఆప్షన్లో మోస్ట్లీ ఇవన్నీ మనం కాపీ డేటా యాక్టివిటీలో మనం మాట్లాడుకున్నాము. మేజర్గా ఏంటంటే ఇప్పుడు నేను అన్నాను కదా, మల్టిపుల్ ఫైల్స్ రీడ్ ఎట్లా చేస్తారు ఇక్కడ అని అంటే, ఇక్కడ వైల్డ్ కార్డ్ ఆప్షన్స్, స్టార్టింగ్ విత్ కస్టమర్, ఎండింగ్ విత్ CSV, అట్లా నీ ప్యాటర్న్ అనేది నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. మేజర్గా ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కంప్లీషన్లో నో యాక్షన్ అని అంటే బై డిఫాల్ట్ ఏం యాక్షన్ ఏమి ఉండదు. పోస్ట్ యువర్ డేటా ఫ్లో కంప్లీషన్, ఆ ఇన్వాల్వ్ అయిపోయిన ఫైల్స్ని డిలీట్ చేస్తావా? చేసుకో, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయవచ్చు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. నా రిక్వైర్మెంట్ ఏంటంటే డేటా ఫ్లో ఉంది, దానిలో కస్టమర్ ఫైల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, సింక్లో లోడ్ అయిపోయింది, ఆ లోడ్ అయిపోయిన తర్వాత నేను డిలీట్ చేయాలి, ఎట్లా చేస్తావు అన్నప్పుడు ఇది చెప్పాలి. సోర్స్ ఆప్షన్స్లో మనకు ఆఫ్టర్ కంప్లీషన్ డిలీట్ సోర్స్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, అదే మనం ఎనేబుల్ చేయాలి అని చెప్పాలి. మూవ్, డిలీషన్ కాకుండా కొన్ని కేసెస్లో మనం ఆర్కైవ్కి మూవ్ చేయాల్సి వస్తుంది. ఆ ఆర్కైవ్ లొకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నావు, ఇన్పుట్ లొకేషన్లో నుంచి, అంటే మనం ఇక్కడ డిఫైన్ చేసిన లొకేషన్లో నుంచి
ఆర్కైవ్ లొకేషన్, ఆ పాత్ ఏంటనేది నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. డిలీట్ చేస్తున్నప్పుడు కానీ మూవ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కండిషన్ పెడతావా, 100 ఫైల్స్ ఉన్నాయి, ఆ 100 ఫైల్స్లో ఒక 50 ఫైల్స్ మాత్రమే నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నా ఆర్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, ఆ కండిషన్ నువ్వు ఎట్లా ఇచ్చుకుంటావు, ఆ ఫైల్ యొక్క మాడిఫైడ్ డేట్ని బట్టి ఫిల్టర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఇచ్చుకో. సో సేమ్ మనం సిమిలర్గా కాపీ డేటా యాక్టివిటీలో కూడా చూసాము, సేమ్ ఫిల్టర్ ఇక్కడ కూడా అంతే. సో డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్, లేదు మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు లొకేషన్ ఇచ్చుకొని మూవ్ చేసుకో. ప్రొజెక్షన్ ఇది ఇప్పుడు చూడండి, నేను ఆ ఫైల్ ఇవ్వగానే ఆ ఫైల్కి సంబంధించిన కాలమ్స్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి. సో ఇక్కడ నేను స్ట్రిక్ట్గా స్కీమా డిఫైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నేను ఎడిట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ నేమ్ సంథింగ్ ఇంటిజరే ఉండాలి, లేదు ఇది బూలియన్ ఉండాలి, లేదు డేట్ రిలేటెడ్ కాలమ్స్ ఉన్నప్పుడు అది ఈ పర్టికులర్ ఫార్మాట్లోనే ఉండాలి అనేది నేను డిఫైన్ చేసుకుంటాను అనమాట. లేదు ఏదైనా డెసిమల్ ఈ పర్టికులర్ ఫార్మాట్లోనే ఉండాలన్నట్టు డిఫైన్ చేసుకుంటా. సో ఇక్కడ నువ్వు స్కీమాని ప్రొజెక్ట్ చేసుకొని దెన్ ఏమైనా చేంజెస్ ఉంటే మాన్యువల్గా చేంజెస్ చేసుకుంటావు, లేదా ఏదైనా శాంపుల్ ఫైల్ ఇచ్చి ప్రొజెక్షన్ చేసుకుందాం అనుకున్నా చేసుకోవచ్చు. సో మేజర్గా ఏంటంటే నీ స్కీమా ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ డిఫైన్ చేయాల్సి వస్తుంది. అది మాన్యువల్గా చేసుకుంటావా లేదు బై డిఫాల్ట్గా డిటెక్ట్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం అనమాట. సో నేను ఇంపోర్ట్ ప్రొజెక్షన్ చేస్తున్నా, నాకు ఆల్రెడీ ఫైల్ మ్యాప్ అయి ఉంది కదా, ఆ లొకేషన్కి వెళ్ళి ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది దాని ఓన్గా. సో చూద్దాము, ఫైల్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటికీ స్ట్రింగ్ అని ఇచ్చుకుంటూ పోతుంది. చూడండి ఇది ఇంటీజర్ కాదు యాక్చువల్గా, ఇది స్ట్రింగ్. ఇది ఫెయిల్ అయిపోయింది XYZ రీజన్, దట్ ఈస్ ఫైన్. బట్ ఏంటంటే దాని ఓన్గా అది ఇచ్చుకుంటుంది. మోస్ట్లీ మీరు అన్ని కాలమ్స్ చూడండి స్ట్రింగ్ అని ఇస్తుంది, ఎందుకంటే అది ఫైల్ కాబట్టి బై డిఫాల్ట్ స్ట్రింగ్ వస్తుంది. లేదు నేను చేంజ్ చేసుకుంటా అన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్టిమైజ్ నేను నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో చెప్తా అండి. పైప్లైన్ని ఎట్లా మనం ఫర్దర్గా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే ఫైనల్ గ్లాన్స్. ఓకే, నీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, వాటి డేటా టైప్స్ ఏంటి అనేది ఒక గ్లాన్స్ వేయొచ్చు. ఇక్కడ ఏంటంటే డేటాని ప్రివ్యూ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సోర్స్లో పెద్ద ఇంపార్టెంట్ ఉండదు, కానీ ఫిల్టర్ చేసిన తర్వాత కానీ లేకపోతే గ్రూప్ బై చేసి అగ్రిగేట్ చేసి ప్రొజెక్షన్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఇక్కడ ప్రివ్యూ చేయొచ్చు. ఇక్కడ మనం జస్ట్ మన డేటా ఎట్లా వస్తుంది అనేది ఒక ప్రివ్యూ చేయొచ్చు అనమాట. సో అది ఇది. బట్ మేజర్గా మీరు చూస్తే ఈ ఫస్ట్ 4 ట్యాబ్స్, బట్ ఫ్యూచర్లో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ట్యాబ్ సోర్స్ సెట్టింగ్స్, ఇది మెయిన్గా మనకు అర్థం అవ్వాలి. సో ఒక్కసారి గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, డేటా సెట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో డేటా సెట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, అది ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను ఈజీ వేలో. డేటా సెట్లో మనం ఏమనుకున్నాము, 2 ఆప్షన్స్ అనుకున్నాం కదా. ఒకటి ఏంటంటే ఇన్లైన్, ఇంకొకటి ఏంటంటే డేటా సెట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఆప్షన్స్ గురించి కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి. దెన్ శాంప్లింగ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆప్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు ట్రై టు అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.